नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज तेलुगु देशम पार्टी के रियासती ऑर्गेनाइजिंग सेक्रेटरी ने बड़े ही धूमधाम के साथ अनवारी टेक्नोलॉजीज़ शोरूम का इफ्तिताह अमल में लाया। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए कहा कि सख्त मेहनत और लगन के साथ कुछ भी हासिल किया जा सकता है। अनवारी ब्रदर्स ने, शमशेर और जावेद ने अपनी मेहनत और मशक्क़त के साथ दिन ब दिन तरक्की हासिल की है और आज वो इस शोरूम के ज़रिए कम से कम 10 लोगों को रोज़गार मुहैया करा रहे हैं। उन्होंने कहा कि अनवारी शोरूम्स की जानिब से अगर कोई डोमेस्टिक यानी मुकामी, गैर मुकामी यानी कि मुल्क और बैरूनी मुल्क में अगर टिकट रिज़र्वेशन कराना चाहते हैं या रेल टिकट रिज़र्वेशन कराना चाहते हैं या फ़ॉरेन एक्सचेंज सर्विस लेना चाहते हैं तो ये बआसानी करते हैं। और मज़ीद उन्होंने कहा कि आने वाले दिनों में अनवारी टेक्नोलॉजीज़ की जानिब से उम्रा पैकेज भी दिया जाएगा। उन्होंने इस मौके पर उन्हें जमकर मुबारकबाद दी और अनवारी ब्रदर्स को हमारी जानिब से भी मुबारकबाद पेश करते हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। పిల్లలు చదువుకుంటున్నారు కదా కాబట్టి అక్కడికి మనం డబ్బులు పంపించుకోవాలన్నా, పేరెంట్స్కి ఎవరైనా డబ్బులు పంపించాలన్నా అబ్రాడ్కి మనం డబ్బులు పంపించుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో. ఇంకొకటి వచ్చేసి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్. ఎవరికైనా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ కరెన్సీ అవసరం ఉంటుంది. సో మీకు ఏమైనా కావాలంటే నా దగ్గర వస్తే నేను ఇక్కడ మీకు తక్కువ ఛార్జ్తో మీకు కరెన్సీ అప్పగిస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి మన దగ్గర క్రెడిట్ కార్డ్ సర్వీస్ కూడా ఉంది. క్రెడిట్ కార్డ్ నుంచి ఎవరైనా డబ్బులు అవసరం ఉంటే నా దగ్గరికి వస్తే నేను అందులో తీసి ఇస్తాను. మనది కర్నూలులో చాలా తక్కువ రేట్లో మేము చేస్తున్నాము. ఎందుకంటే బేసిక్గా చేసి తక్కువ ఛార్జెస్తో చేసి మనం ఎక్కువ క్వాంటిటీ మీద చేద్దాం అన్నట్టు ఆ విధంగా ఆలోచన చేసి రేట్స్ అనేది చాలా తగ్గించి ఉన్నారు. మీరు బయట కూడా కంపేర్ చేసుకోవచ్చు, బయట ఏం నడుస్తున్నాయి, మన దగ్గర ఏముంది కాస్ట్ అన్నట్టు కంపేర్ చేసుకొని రండి. బెస్ట్ ప్రైజే ఉంటుంది మన దగ్గర. ఇంకోటి వచ్చేసి మనము హజ్ ఆర్ ఉమ్రా అది కూడా ప్లాన్ అయితే అది త్వరలో వస్తుంది. అది కూడా సర్వీస్ కూడా ఇస్తాను నేను. అలాగే మనకు ఎవరైనా దుబాయ్లో కానీ సౌదీలో కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే ల్యాండ్ పరంగా కానీ బిల్డింగ్స్ పరంగా కానీ ఆ సర్వీస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైనా కానీ నా నెంబర్స్ ఉంటాయి మీకు స్క్రీన్ మీద వీళ్ళు ఇస్తాను. మీరు నా నెంబర్స్ ఎప్పుడైనా కాల్ చేయండి, ఎటువంటి డౌట్ ఉన్నా ఫోన్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ఈరోజు అల్లాహ్ కృప వల్ల ఈరోజు మన షంషీర్ అహ్మద్ తర్వాత జావీద్ అనే ఇద్దరు యువకులు అన్నదమ్ములు, వాళ్ళు అన్వారీ కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఉద్యోగాల కోసం లేకపోతే నిరుద్యోగం అనేది అటువంటి ఆలోచన కూడా రానియకుండా ఈరోజు వీళ్ళు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి కర్నూలు నగరంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నూతనంగా ఈ అన్వారీ టెక్నాలజీస్ అని చెప్పేసి ఈరోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి వినియోగదారులకి, తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఎత్తుకు పైకి ఎదగాలి అని చెప్పేసి నేను అల్లాహ్ను వేడుకుంటూ, నేను ఈ మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మన కర్నూలు నగర ప్రజలే కాకుండా ఇక్కడ మీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే, వీళ్ళ యొక్క సేవలు వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ను ఇక్కడ మార్పిడి చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ నుంచి విదేశాలకు ఏదన్నా మీరు వ్యాపార పరంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏదైనా అవసరాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది వస్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం, ఆ సౌకర్యం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. అలాగే ఈ ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్లు కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. చాలా మంది సొంతంగా చేసుకోలేకపోతే ఇక్కడ
ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ సేవలను కూడా అందుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇందాక చెప్పారు, దుబాయ్ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఏదన్నా అక్కడ ఫ్లాట్లు అవి కొనాలనుకున్నా, లేకపోతే అక్కడ హోటల్ సేవలు లీజుకు తీసుకోవాలంటే కూడా వీళ్ళు మధ్యంతరంగా వీళ్ళు మాట్లాడి సరైన ధరకు వచ్చేలా వీళ్ళు ఆ సేవలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి రాబో రోజుల్లో ఆ సేవలు కూడా ఇస్తామంటున్నారు. అలాగే అతి కొద్ది రోజుల్లో హజ్ ఉమ్రా యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. నేను మీ అందరి ద్వారా నేను ఇక్కడికి వచ్చేసినట్టు అందరినీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఇంకా అంచెలంచెలు ఎదిగి అల్లా కృప వల్ల ఇంకా మంచి భవిష్యత్తును ఇచ్చి కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళు అవుతారని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చేసేటు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ కుటుంబానికి మొత్తానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వీళ్ళు ఉద్యోగాల వేటలో పడకుండా సొంతంగా తన కాళ్ళపై తను నిలబడుతూ ఈరోజు కొంతమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగినందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి ప్రతి ఒక్క యువత కూడా సొంతంగా తన కాళ్ళపై నిలబడేటట్టు వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి కాంక్షించు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.